గుడ్ మార్నింగ్. ఈరోజు నేను అచ్చులు, ఉభయాక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు, అంతస్తాలు లేదా అర్ధ అచ్చులు, ఊష్మాలు, వర్గయుక్కులు అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి వర్ణమాల అంటే ఆ నుంచి బండిరా వరకు మనకి వర్ణమాల అని పిలుస్తాము. ఓకేనా? ఆ నుంచి బండిరా వరకు ఇక్కడ మనకి వర్ణమాల అని పిలుస్తాం. ఎప్పటి నుంచి? ఆ నుంచి బండిరా వరకు వర్ణమాల అని పిలుస్తాం మనం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఆ నుంచి అహా వరకు లేదా ఆ నుంచి అవు వరకు అచ్చులు అని పిలుస్తాము. మ్యాక్సిమము మనకి ఎలా చెప్తారంటే ఆ నుంచి అహా వరకు అచ్చులు అని చెప్తారు. కాకపోతే ఆ నుంచి అవు వరకు అచ్చులు అంటాము. ఇక్కడ ఉభయాక్షరాలని పూర్ణానుస్వరము, అర్ధసున్నా, విసర్గ లేకపోతే సున్నా, అరసున్నా, విసర్గని ఉభయాక్షరాలు అని పిలుస్తారు. ఇక్కడ హల్లుల్ని కా నుంచి బండిరా వరకు హల్లులు అని పిలుస్తాము. ఈ హల్లుల్లో ఇక్కడ చూడండి బాక్స్ కొట్టాను, వీటిని పరుషాలు అంటాము. గా, జా, డా, దా, బా వీటిని సరళాలు అని పిలుస్తాము. మిగిలిన చూడండి జ్ఞ, ఇనియ, అన, నా, మా వీటిని అనునాసికాలు అని పిలుస్తాము. నాసిక అంటే ముక్కు కదా, ముక్కును ఉపయోగించి మనము ప్రొనౌన్స్ చేస్తాం కాబట్టి వీటిని అనునాసికాలు అని పిలుస్తాము. నెక్స్ట్ ఈ ఆరాలావాల్లో ఈ ఆరాలావాన్ని అంతస్తాలు లేదా అర్ధ అచ్చులు అని పిలుస్తాము. నెక్స్ట్ స, ష, స, హ ని ఊష్మాలు అని పిలుస్తాము. నోరు తెరిచి పలుకుతాం కాబట్టి ఊష్మాలు అని పిలుస్తాము. నెక్స్ట్ ఈ మిగిలిన చూడండి క, ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ వీటిని వర్గయుక్కులు అని పిలుస్తాము. ఓకేనా? ఇది వర్ణమాల.